హైదరాబాద్లోని రెసొనెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో దుండిగల్ క్యాంపస్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో విద్యార్థులు భారతదేశ మ్యాప్ ఆకారంలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడ్డారు. 75 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో కవాతు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 150 బ్రాంచులకు పైగా దేశవ్యాప్తంగా 87 నగరాల్లో రెసొనెన్స్ విస్తరించిందని, 80% సక్సెస్ రేట్తో బ్రాంచ్లన్నీ నడుస్తున్నాయని రెసొనెన్స్ హైదరాబాద్ సెంటర్స్ ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. రెసొనెన్స్ ఇన్స్టిట్యూషన్కి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. భావి భారత పౌరులైనటువంటి విద్యార్థినులు అనేక మంది ఇక్కడ దేశభక్తి జాతీయ భావనతో తయారవుతున్నారు. 75 మీటర్ల జాతీయ జెండాను చక్కగా తయారు చేసి వారు వీధుల గుండా ప్రదర్శన చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అనుభూతిని ఆనందాన్ని కలిగించింది. ఈ 75 వసంతాలు పూర్తయిన లెక్క పెట్టుకోవడమే కాకుండా ఏ ఎజెండా కోసమైతే మన భారత స్వాతంత్రాన్ని తెచ్చుకోవడానికి ఆనాటి అసువులు అర్పించారో దానిని పరిపూర్ణం చేయడానికి అందరూ కూడా ఏకీకృతమై ఆ మంచితనం, ఆ భారత దేశం పట్ల ఉన్నటువంటి అభిమానము, గౌరవం అందరూ ఒక చోటికి వస్తే మారాలని, మారగలదని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్వస్తి. ఈరోజు 75వ రిపబ్లిక్ డే సంబంధించి నేను ఇక్కడ రెసొనెన్స్ దుండిగల్ క్యాంపస్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడం. ఈ రిపబ్లిక్ డే థీమ్లో 75 మీటర్లు ఉన్నటువంటి ఫ్లాగ్ని తయారు చేసి దాన్ని డిస్ప్లేగా తీసుకురావడం, మా పిల్లలతో ఇంటరాక్ట్ అవడంతో పాటు భారతీయత గురించి, రిపబ్లిక్ డే గురించి మా పిల్లలకు సందేశం ఇవ్వడం కోసం భారతీయ సత్యవాణి గారు రావడం, పిల్లలతో మాట్లాడడం, ఇది ఒక వేడుకలాగా మేము జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.